బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. క్రోధినామ సంవత్సర వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ సంజీవనగర్ రామాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 5 రోజులు మహాగణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సంవత్సరం గణపతిని పంచముఖ బృహత్సవ మహాగణపతి అన్నారన్నమాట. అంటే ఎక్కువ శాతం ఆక్రూటు, చక్కగా ఆక్రూటు పళ్ళతో ఆక్రూటు కాయలతో ఈసారి మహాగణపతిని తీర్చిదిద్దడం జరిగింది. చివరి రోజు ఈ రోజున విశేషంగా దంపతుల చేత త్రికుండాత్మకం అంటే 3 హోమగుండాలతో ఆ గణపతి భద్రమండల యంత్రాన్ని చక్కగా రచించి అంటే వేసి ముగ్గులతో ఆ యంత్రంలో 32 మహాగణపతుల్ని ముద్గల పురాణంలో చెప్పబడినటువంటి 32 మంది గణపతుల్ని చక్కగా ఆవాహన చేసి పూజించి ఆ యంత్ర పూజ కలశ పూజ ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఆ హోమ వేదిక యందు అగ్ని ప్రతిష్ఠ చేసి అష్ట గణపతి హోమము శ్రీ లక్ష్మీ గణపతి సంపుటిత విధానంగా గకార గణపతి సహస్రనామ స్తోత్ర హోమాన్ని కూడా నిర్వర్తించడం జరిగింది.